హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. వీడేందబ్బా కార్లో కూర్చొని బ్లాగ్ చేస్తున్నాను అనుకోవచ్చు మీరు. ఏం లేదు, మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చిన్న వీడియో ఇది. యాక్చువల్గా ఇంట్లోనే తీసేవాడిని, కాకపోతే మా ఇంటికాడ జర డిస్టర్బెన్స్ నాయిస్ అది ఉంది. ఏదో న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు ఇంటి ఎదురుగా, సో ఫుల్ నాయిస్ ఉంది. సో అలా అందుకే బయటకు వచ్చి కార్లో కూర్చొని కార్లో తీస్తున్నాను. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మనం రీసెంట్గా సౌత్ ఇండియా రైడ్ చేసాక ఒక 1 వీక్ అలా చేసాం. మనం వీడియో పెట్టట్లేదని అందరూ అడుగుతారు. ఏం లేదంటే ఎప్పుడైతే కొడైకెనాల్ వెళ్ళాను, నేను కొడైకెనాల్ టు ఆదియోగి, కొడైకెనాల్కి ఎక్స్ప్లోర్ చేశాను, ఆదియోగి ఎక్స్ప్లోర్ చేశాను. కాకపోతే ఏంటంటే కొడైకెనాల్ ఇంకా ఆదియోగి వెళ్ళాక ఆ డేటా ఏదైతే ఉందో ఫోటేజ్ అది మిస్ అవుతుంది, కరెక్ట్ అయిపోయింది నాకు. అయితే నేను ఇన్ని రోజులు దానికోసమనే తిరిగాను. నాకు ఎక్కడ రికవర్ వస్తుందేమో అని చెప్పి, ఒక చిన్న ఓపు ఉండే రికవర్ అవుతుందని చెప్పి, కానీ రికవరీ కాలేదు అది. సో నేను ఇన్ని రోజులు ట్రై చేసి ఇక నేను ఒక లైట్ తీసేసుకున్నా, ఇక రాదని చెప్పి. నేను చాలా ట్రై చేశాను నేను ఆ రికవరీ కోసం, ఎందుకంటే 2 days ఫోటేజ్ అంటే మామూలు విషయం కాదు. అసలు ఎట్లా మిస్ అయిందో తెలుస్తలేదు నాకు. ఇక మీకోసం అని చెప్పి నేను ఏం చేశానంటే, నేను ఫోన్లో తీసాను, చిన్న క్లిప్స్ ఫోన్లో తీశాను. నేను ఏవైతే క్లిప్స్ తీసానో అవి ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వీడియో చేసి పెడతాను, చూడండి మీరు. అసలు ఎంత బాగా వచ్చిందంటే కొడైకెనాల్లో వ్యూ కానీ, అక్కడ సీనరీ కానీ, అక్కడ ప్లేసెస్ కానీ చాలా విజిట్ చేశాను నేను. ఆ ఫోటేజ్ మొత్తం మిస్ అయిపోయింది. అసలు ఆ ఫోటేజ్ కోసం నేనైతే తిరగని చూడలేదు హైదరాబాద్లో. నాకు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం అదే. చాలామంది అడుగుతున్నాను నన్ను, బ్రో ఏమైంది బ్రో వీడియోస్ రావట్లేదు అని చెప్పి. సో ఈ వీడియో తీస్తున్నాను, అందుకే నేను దీని ద్వారా అందరికి తెలుస్తుంది ఎందుకు లేట్ అవుతుందని. వచ్చేసి కొడైకెనాల్ హిల్ స్టేషన్ టాప్ వ్యూ. మనకి ఏదైతే కనిపిస్తుందో రివర్ ఇంకా హౌసెస్, ఇది అంతా కొడైకెనాల్ సిటీ. ఇది మనం దీని తర్వాత వచ్చేసి మనం గున్నా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్ అయితే గున్నా కేవ్స్ ఓపెన్ చేసే టైం అయితే 9:30కి. నేను అరౌండ్ 8:45కి అట్లా వెళ్ళిపోయాను, ఒక 45 minutes ముందే వెళ్ళిపోయాను. ఇది వచ్చేసాక మనకు గున్నా కేవ్స్ లోపల ఇది మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఇవన్నీ రబ్బర్ ట్రీస్ ఇవన్నీ. యాక్చువల్ అయితే కింద గేట్ ఉంటుంది, గేట్ క్లోజ్ చేశారు. నేను బైక్ వాటిన సైడ్కి వెళ్ళి వచ్చేసాను నేను, అందుకే తొందర వచ్చాను. చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు, మొత్తం ఖాళీ ఉంటుంది. ఒక్కనే ఉంటాను నేను, ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఇక లొకేషన్ అయితే మస్తుండే లొకేషన్. మీకు ఈ మూవీలో కనిపిస్తుంది, మంజుమల్ బాయ్స్లో మీకు ఈ సీనరీ కనిపిస్తుంది. దీని తర్వాత వచ్చేసి మనకు సీనరీ పాయింట్ ఇది. ఏవైతే క్లౌడ్స్ ఉన్నాయో చూసినా అవి ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంటాయి ముందుకి. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, మీకు క్లౌడ్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూసిన క్లౌడ్స్. దీని తర్వాత మనకు ఆన్ ది వేలోనే పైన్ ఫారెస్ట్ ఉంటుంది, ఇది పైన్ ట్రీస్, ఇవన్నీ పైన్ ట్రీస్. దీని తర్వాత మనం ఆదియోగికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆదియోగికి నేను రీచ్ అయ్యేసరికి అరౌండ్ 3:30 to 4 అయింది ఈవినింగ్ అట్లా. యాక్చువల్గా మనం వచ్చింది ఈవినింగ్ నైట్ 7 o'clock అట్లా లేజర్ షో ఉంటుంది, ఆ లేజర్ షో కోసం వచ్చాం మనం. అయితే ప్రజెంట్ అయితే బైక్ పార్కింగ్ చేయడానికి నేను అటు వెళ్తున్నాను. అయితే వాళ్ళు ఉండి బైక్ పార్కింగ్ అక్కడ కాదు, అక్కడ ఫ్రంట్లోనే చేసుకోవాలా. ఇక్కడ ఓన్లీ కార్ ఎగ్జిట్ అయ్యే గేట్ అంట. అక్కడ ఏదో స్టాచ్యూ ఉందో స్టాచ్యూ ముందరనే ఉంటుందంట పార్కింగ్. దీని తర్వాత మనకు పక్కల లెఫ్ట్ కొబ్బరి చెట్లు ఇంకా అరటి చెట్లు ఉంటాయి, చుట్టుముట్టు కొండ ఉంటుంది, మధ్యలో శివుని స్టాచ్యూ ఉంటుంది. అసలుకి ఎంత పీస్ అండ్ ప్లెజెంట్ ఉందంటే అంత ఇక్కడ ఉండిపోబుద్ది అవుతుంది, అంత మంచిగా ఉంటుంది. ఫైనల్లీ అయితే లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఒక చూడండి, చాలా మంచిగా ఉంటుంది విజువల్స్, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. నాకు చాలా నచ్చింది నాకు విజువల్స్. మీకు కనిపిస్తుంది కూడా లేజర్ షో ఎట్లా వేస్తారు ఏందని, క్లారిటీకి చాలా మంచిగా ఉండే, నాకైతే మస్తు నచ్చినాయి. ఇది వచ్చేసి నేచర్కి న్యాచురల్గా మొత్తం మనం నేచర్ ఎంత గ్రీన్ ఉంటుందో చూపించడానికి సింబాలిక్గా చూపిస్తున్నారు అంతా.
ఇది వచ్చేసి అర్ధనారి అంటారు, అంటే హాఫ్ శివ హాఫ్ పార్వతి ఉంటుంది. ఇది అయిపోయింది, ఇక్కడికి లేషో అయిపోయింది. తర్వాత కింద ఉన్న శివలింగానికి పూజ చేసి ఆరతిస్తారు. కావున మనం ఆరతుక తీసుకోవచ్చు. లాస్ట్ నేను ఆరతుక తీసుకున్నాను, చూడండి మీకు అనిపిస్తుందా? నాకైతే చాలా మంచిగా అనిపించింది. అదే స్టార్ట్ అయిపోయినాము, ఫుల్ ట్రాఫిక్, ఎందుకంటే అందరు ఇప్పుడే బయలుదేరిపోతురుగా. కానీ షో మాత్రం అదిరింది బ్రో. ఇంకా జరసేపు ఉంటే బాగుండు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుండు. కరెక్ట్ 15 minutes పెట్టిండు షో అంతే. నేను ఆదియోగులు ఉన్నప్పుడే రూమ్ బుక్ చేసేసిన, అంటే రూమ్ అంటే కాటేజ్ బుక్ చేసిన. ఎలాగా టైం వచ్చేసి ఎంత అవుతుంది, 8 అవుతుంది. మనం పోయి ఫ్రెష్ పోయి అది చేసాక 10 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతూనే ఉంటాం. ఇక మార్నింగ్ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఇక రూమ్ కాస్ట్ ఎక్కువనే, ఇక్కడ 1500 అట్లున్నాయి. 600కి వచ్చేసింది కాటేజ్. ఇక తీసేసుకున్నా జస్ట్. ఇక అంటే కాటేజ్ అంటే ఇక ఒక రూమ్లో అందరు ఉంటారు, సపరేట్ బెడ్స్ ఉంటాయి. కాకపోతే ఇక మనం ఏం చేసేది ఏం లేకపోయి పండుకోడే, పోయి ఇక పండుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోడే. నిద్ర లేదు కరెక్ట్. ఈరోజైనా మంచిగా వండుకోవాలా. ఇక్కడ నుంచి ఇంకా 8 kilometers ఉంది మన రూమ్ కాడికి. అది వచ్చేసి నేను చూపిస్తాను ఒకసారి రూమ్కి వెళ్ళినాక. మనం బుక్ చేసిందంటే ఇదంట టెంట్. నాకు దాంట్లో ఏమొచ్చిందంటే లివింగ్ రూమ్లో కింగ్ సైజ్ బెడ్ ఒకటి, 1 bed సింగిల్ బెడ్ ఒకటి ఉంటుంది. మీకు ఏది కావాలని చెప్పి నేను సింగిల్ బెడ్ చూజ్ చేసుకుంటే వాళ్ళు టెంట్ వేసారు. ఈస్ట్ ఉన్న కాడ వేసుకో టెంట్ అన్నట్టు. ఏం చెప్తా వాళ్ళకి నేను. ఈ టెంట్ ఏదో నేను వేసుకోకపోదునా? నా కాళ్ళు ఏదో టెంట్ ఇది, నా కాడనే ఉండే టెంట్ ఇది. ఇంత తర్వాత వీడియో కంప్లీట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.